మీ బ్యాంక్ బ్యాలెన్స్ జాగ్రత్త. నిఫ్టీ ప్రస్తుతం 23,428 దగ్గర ఊగిసలాడుతోంది. ఒకవేళ 23,350 లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ భారీగా పడిపోయే ప్రమాదం ఉంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో టెన్షన్స్ వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు $100 దాటేశాయి. దీనివల్ల ఇండియాలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం కేవలం మ్యాటర్ ఆఫ్ టైం అని ఆర్బీఐ గవర్నర్ గారే హెచ్చరించారు. ఇది కేవలం ఫ్యూయల్ ధరల గురించి కాదు. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగి ఇన్ఫ్లేషన్ పెరగబోతోంది. అంటే ఆర్బీఐ వడ్డీ రేట్లను, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ని మళ్లీ పెంచే ఛాన్స్ ఉంది. ఈ టైంలో మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ ప్రాఫిట్స్ ఆవిరైపోతాయి. మార్కెట్ ఇంత నెగటివ్గా ఉన్నా ఒక సెక్టార్ మాత్రం 39% గ్రోత్తో దూసుకుపోతోంది. అంతేకాదు, ఈ వీడియో మధ్యలో మార్క్ దగ్గర ఈ మార్కెట్ పతనంలో కూడా ఖచ్చితంగా పెరిగే ఆ సీక్రెట్ సెక్టార్ ఏంటో రివీల్ చేస్తాను. అది మిస్ అయితే మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అసంపూర్ణమే. నిఫ్టీ అనాలిసిస్. నిఫ్టీ ప్రస్తుతం ఫ్రాజైల్ ట్రెండ్లో ఉంది. సపోర్ట్ లెవెల్స్ 23,350, 23,250 దగ్గర ముఖ్యమైన సపోర్ట్ ఉంది. ఒకవేళ 23,350 కిందకి వెళ్తే 23,200 వరకు జారిపోయే రిస్క్ ఉంది. రెసిస్టెన్స్ లెవెల్స్. ఏదైనా బౌన్స్ వస్తే 23,350, 23,600 దగ్గర రెసిస్టెన్స్ ఎదురవుతుంది. గోల్డ్ అండ్ మెటల్ స్టాక్స్ అప్డేట్. బంగారం కొందామనుకుంటున్నారా? ఇండియాలో గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇంపోర్ట్ డ్యూటీని 15%కి పెంచారు. దీనివల్ల గోల్డ్ ప్రైస్ ఒక్కసారిగా 1.62 లక్షల మార్క్ని దాటేసింది. కిరాణా షాప్ అనాలజీ. మన ఊరి కిరాణా షాపులో సరుకుల మీద ట్యాక్స్ పెంచితే రేట్లు ఎలా పెరుగుతాయో అలాగే ఈ టారిఫ్స్ వల్ల సెయిల్, హిందుస్థాన్ కాపర్ లాంటి మెటల్ స్టాక్స్ ఇప్పుడు మార్కెట్లో స్పీడ్గా పెరుగుతున్నాయి. వై దిస్ ఇస్ డేంజరస్? బంగారం ధరలు పెరగడం వల్ల సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గుతుంది. కానీ మెటల్ కంపెనీలకి ఇది షార్ట్ టర్మ్ లాభం. ఏవియేషన్ అండ్ ఎనర్జీ క్రైసిస్. వెస్ట్ ఏషియా వార్ వల్ల క్రూడ్ ఆయిల్ షాక్ ఇస్తోంది. దీనివల్ల ఆకాశ, స్పైస్ జెట్ లాంటి ఎయిర్లైన్స్ తమ ఇంటర్నేషనల్ ట్రిప్స్లో 60% కట్ చేశాయి. హౌ యూ కెన్ ప్రాఫిట్? ఆయిల్ ధరలు పెరిగితే ఎనర్జీ స్టాక్స్ మీద కన్నేయండి. కానీ ఎయిర్ ఇండియా లాంటి కంపెనీల బాటమ్ లైన్ దెబ్బతింటోంది. సో ఏవియేషన్ స్టాక్స్తో జాగ్రత్త. డిక్సన్ టెక్ అ లెసన్ ఇన్ సెంటిమెంట్. రీసెంట్ రిజల్ట్స్ వీక్ వచ్చినా డిక్సన్ టెక్ స్టాక్ 3% పెరిగింది. ఎందుకు? ఎందుకంటే వాళ్లు వివో కంపెనీతో ఒక కొత్త జేవీ, జాయింట్ వెంచర్ సైన్ చేశారు. ప్యాటర్న్ ఇంటరప్ట్. గుర్తుంచుకోండి, మార్కెట్ ఎప్పుడూ పాస్ట్ రిపోర్ట్ కార్డ్ని చూడదు, ఫ్యూచర్ డీల్స్ని చూస్తుంది. మీ స్టాక్ పడిపోతుంటే దాని ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చూడండి. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు ఆ 39% గ్రోత్ సెక్టార్ ఏంటో తెలుసా? అదే ఇండియన్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్. ఏప్రిల్ నెలలో న్యూ బిజినెస్ ప్రీమియం కలెక్షన్స్ 39% పెరిగాయి. ముఖ్యంగా ఎల్ఐసి ఒక్కటే 38% గ్రోత్ చూపించింది. మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు ప్రజలు ఇన్సూరెన్స్ వైపు మళ్లుతున్నారు. సెబీస్ న్యూ ప్లాన్. మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెబీ కొత్త రోడ్లు మరియు వంతెనల నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు మునిసిపల్ బాండ్లలో ఒక పెద్ద సంస్కరణను ప్రతిపాదిస్తోంది. సాధారణ ప్రజలు ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టడాన్ని సులభతరం చేయాలని వారు కోరుకుంటున్నారు. ఇది భారతదేశ మౌలిక సదుపాయాలను నిర్మిస్తూనే మీ డబ్బును వృద్ధి చేసుకోవడానికి ఒక కొత్త మార్గాన్ని తెరవగలదు. రేపు మార్కెట్ ఓపెన్ అవగానే మీరు చేయాల్సింది రైల్వే స్టాక్స్. రైల్వే పిఎస్యులలో గవర్నమెంట్ 10% వాటా అమ్మబోతోంది. 2.62 ట్రిలియన్ల మోడర్నైజేషన్ ప్లాన్ వల్ల ఈ స్టాక్స్లో భారీ వాల్యూమ్ బజ్ ఉంటుంది. సో వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. పైన్ ల్యాబ్స్ అలర్ట్. ఐపీఓ లాకిన్ పీరియడ్ అయిపోవడంతో ఈ షేర్లు 20% పడిపోయాయి. ఇలాంటి వోలటాలిటీ ఉన్నప్పుడు కొత్త ఐపీఓ స్టాక్స్తో జాగ్రత్తగా ఉండాలి. జియో అప్డేట్. ఆకాష్ అంబానీ జియో ప్లాట్ఫామ్స్ ఎండీగా బాధ్యతలు తీసుకున్నారు. రాబోయే జియో ఐపీఓ కోసం మీ ఫండ్స్ రెడీ చేసుకోండి. భారతీ ఎయిర్టెల్ యొక్క 4వ త్రైమాసికం అంటే Q4 నికర లాభం 33.5% తగ్గింది. దీనికి కారణం దాని సగటు వినియోగదారు ఆదాయం అంటే ఏఆర్పియు 257 రూపాయలకి పడిపోవడమే. ఈ సమాచారం లాభాల తగ్గుదల మరియు తక్కువ ఏఆర్పియును ప్రముఖంగా ప్రస్తావించినప్పటికీ ఈ క్షీణతకు దోహదపడి ఉండగల అసాధారణ ఖర్చులు, పన్ను సర్దుబాట్లు లేదా నిర్వహణ ఖర్చులు వంటి ఇతర నిర్దిష్ట ఆర్థిక అంశాలను స్పష్టంగా వివరించలేదు.
సమాచారంలో పేర్కొన్న విస్తృత ఆర్థిక సందర్భంలో అధిక ఇంధన ధరలు మరియు ప్రపంచ సంఘర్షణల వంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అందించిన పాఠంలో ఇవి ప్రధానంగా విమానయాన మరియు ఇంధన రంగాలకు ముడిపడి ఉన్నాయి. డిస్క్లేమర్: నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ కోసం మాత్రమే. ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి.